నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలన్నీ కూడా వేడెక్కుతున్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు ప్రతిపక్ష నేతలు. ఒకరి మీద ఒకరు వరుస విమర్శలు. సో ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు 2 టీచర్స్, 1 గ్రాడ్యుయేట్స్. సో ఇప్పటికే టీచర్స్‌లో ఇక బీజేపీ అభ్యర్థి కొమరయ్య గెలిచినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మల్కం కొమరయ్య. దాంతో పాటు ఇక గ్రాడ్యుయేట్స్ హోరాహోరీన 3 రోజుల నుంచి కౌంటింగ్ నడుస్తోంది. సో గ్రాడ్యుయేట్స్‌లో కాంగ్రెసా, బీజేపీ అనేటువంటి ఒక రకమైనటువంటి ఉత్కంఠమైన పోరు నడుస్తుంది. బట్ ఫైనల్‌గా మాత్రం బీజేపీ గెలుపు దిశగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మాట్లాడదాం రాష్ట్ర రాజకీయాల మీద. ఇప్పటికే ఎస్ఎల్బీసీ ఇష్యూ పెద్ద ఎత్తున అటు హరీష్ రావు, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇంకోవైపు ఏఐసీసీ ఇన్ఛార్జ్గా నటరాజ్ మీనాక్షి తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి. అనూహ్యంగా ఆమె ఎంట్రీ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఉన్నటువంటి కింది స్థాయి లీడర్ నుంచి పై స్థాయి లీడర్ వరకు అందరూ కూడా కొంత అలర్ట్ అయినటువంటి పరిస్థితి. సో తాజా రాజకీయాల గురించి మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్రావు అన్న. నమస్తే. నమస్తే. సో కొంత ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అటు బాగా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి మేము చూసాం మొన్నటి వరకు. సో రిజల్ట్ చూస్తే ఇలా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి హోరాహోరిన నడుస్తూ ఉంది. 10-11 రౌండ్ వరకు కూడా బీజేపీ అభ్యర్థి కొంత లీడ్లో కనిపిస్తున్నారు. సో కాంగ్రెస్ చేసిన ప్రచారం ఫలించింది అనుకోవాలా, ఫెయిల్ అయింది అనుకోవాలా? 100% ఏదైతే మొదటికెళ్ళి కూడా మేము ప్రచార భాగంలో అనేక సందర్భాల్లో ఎలక్షన్స్ మధ్య అంటే జరుగుతున్న సమయంలో కూడా నేను చెప్పడం జరిగింది. ఏదైతే హరికృష్ణ బరిలో దిగడం అనేది కాంగ్రెస్ పార్టీ ఓట్లని చీల్చే ప్రయత్నము, ఇది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ యొక్క కుట్ర. చెప్పిన విధంగానే ఈరోజు ఫలితాలు చూసుకుంటే కూడా, రిజల్ట్ చూసుకుంటే కూడా అదే రకంగా కనబడుతున్నాయి. అందరూ కూడా ఫస్ట్కి సెకండ్కి 3000 ఓట్ల డిఫరెన్స్, సెకండ్కి థర్డ్కి 10,000 ఓట్స్ డిఫరెన్స్. అండ్ రెండో ప్రాధాన్యత ఓట్ అనేది ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అయింది. సో బీజేపీకి సంబంధించి సరే ఈరోజు హరికృష్ణకి పడ్డ ఓట్స్ అన్ని కూడా, హరికృష్ణ కూడా ముందు ఆల్మోస్ట్ మా కాంగ్రెస్ లీడర్స్ మాతోటి ఇంక్లైండ్ ఉన్న వ్యక్తి, ఇటు దిక్కున్న ఓట్ బ్యాంక్ సంబంధించి. సో దానికి సంబంధించి ఆ ఓట్ షేరింగ్ లో కొంచెం బీజేపీకి ఏదో ఎడ్జ్ కలిగింది. కాకపోతే సెకండ్ ప్రయారిటీ ఓట్స్ ఏవైతే సంబంధించి సెకండ్ ప్రయారిటీ ఓట్స్ ఏవైతే ఉన్నాయో 100% అవి కాంగ్రెస్ కి పడితే కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుస్తాడని ఒక విశ్వాసం అయితే నాకు ఉంది. కానీ బీజేపీ ఈ 3 స్థానాలకు సంబంధించి వాళ్ళు ఒక రకంగా ఈ 2 స్థానాల్లో మాత్రం మేము బలంగా ఖచ్చితంగా నిలబడ్డాం, బలంగా గెలుస్తామని వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. సో ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకోటి కూడా కన్ఫర్మ్. ఒక విషయం, 3 స్థానాలకి సంబంధించి వాళ్ళు నిలబడ్డాము. టీచర్స్ కి సంబంధించి పరిస్థితి ఏ రకంగా ఉంది, కొమరయ్య గారు ఏ రకంగా గెలిచారు. సరే ఈరోజు గెలిచిన వారిని స్వాగతించాల్సిన ఒక బాధ్యత ప్రజాస్వామ్యం అందరిపై ఉంటే సరే వాళ్ళు గెలవడం జరిగింది. అండ్ టీచర్ కి సంబంధించి కొన్ని లిమిటెడ్ ఓట్స్ కి సంబంధించిన ఒక ఎలక్షన్ అది. అండ్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా బీజేపీ పార్టీ పార్లమెంట్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు, దాంతోపాటు మా యంత్రాంగం ఏ రకంగా అయితే ఇక్కడ రాష్ట్ర యంత్రాంగం మా సంబంధించిన పార్టీ మేము పనిచేసినాము, భారతీయ జనతా పార్టీ కూడా పనిచేసింది. సరే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఇద్దరు కూడా కుమ్మక్కై ఏదైనా చేసిందంటే కొంచెం అంటే వాళ్ళిద్దరు ఒకటైనా కూడా ఇప్పటి కూడా నెక్ టు నెక్ ఫైట్ ఉంది. అండ్ సెకండ్ ప్రయారిటీలో 100% ఏదైతే హరికృష్ణ గారికి పడ్డ ఓట్లలో కాంగ్రెస్ పార్టీకే పడుంటే ఒక సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకుంది. సో లాస్ట్ కౌంటింగ్ ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పి నేను భావిస్తున్నాను. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఎట్లా ఉంటుంది, కాంగ్రెస్ ఓడితే ఎట్లా ఉంటుంది, ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా రాజకీయాలు? ఎలక్షన్స్ అనేటి ఏవైతే ఇష్యూ, ఈ ఎలక్షన్స్ లో ముందుగా మేము పరిగణలోకి తీసుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ బీజేపీ రిస్తదార్ సమితి, వీళ్ళిద్దరు ఒకటే కుమ్మక్కి ఏ రకంగా రాజకీయాలు ఆడుతున్నారు, ఏ రకంగా రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఎలక్షన్స్ ద్వారా తెలంగాణ సమాజానికి అదేవిధంగా మా అందరు కూడా చాలా స్పష్టంగా కనబడ్డది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రానున్న ఎలక్షన్స్ కానీ లేకపోతే రేపు సంబంధించిన ఇష్యూస్ పైన ఒకటి పొలిటికల్ సైడ్, బట్ అట్ ద సేమ్ టైం సంక్షేమానికి సంబంధించి ప్రజలకు మేము ఇచ్చిన హామీలు, ప్రజలకు మేము ఇచ్చిన గ్యారంటీలు వాటిని అమలు చేస్తూ అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు, 8 మంది శాసన సభ్యులు తెలంగాణ ప్రజలు గెలిపించారు. గెలిపించిన అదే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాల్సిన నిధులు తీసుకొచ్చే ప్రయత్నం కానివ్వండి, ఇవ్వాల్సిన ఏదైతే మన విభజన హామీలో ఉన్న హామీలు కానివ్వండి, అవన్నింటినీ కూడా వారు అమలు చేస్తలేరు. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఒక ఏదైతే వివక్ష ఏదైతే చూపిస్తున్నారో తెలంగాణ పట్ల ఆ వాస్తవాలు కూడా ప్రజలకి చెప్తాము. అండ్ భారతీయ జనతా పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టి రావాల్సిన నిధులను కూడా తీసుకొని వస్తాం. కానీ వెంకట్ గారు, మీరు అన్నట్టు మీరు అధికారంలో ఉన్నారు, అధికార పార్టీ, మీరు గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పోతా ఉన్నారు. సో గ్రాడ్యుయేట్స్ అంటే అందరు చదువుకున్న వాళ్ళే. సో చదువుకున్న వాళ్ళు మీ మీద నమ్మకం పెట్టుకుంటే మీ అభ్యర్థి గెలుస్తారు, లేకపోతే ఓడిపోతున్నటువంటి చర్చ జరుగుతున్నది. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే అది అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలవుతున్నట్టు, లేకపోతే మాత్రం కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు గ్రాడ్యుయేట్స్ నమ్మట్లేదు, వ్యతిరేకత మొదలైంది కాంగ్రెస్ కనే ప్రచారం కూడా మొదలైంది. మాట్లాడేటోళ్ళు ప్రతిపక్ష నాయకులు ప్రచారం చేయమంటే అనేకం ప్రచారం చేస్తారు. నిజంగా మీరు అనే రకంగా భారతీయ జనతా పార్టీ పైన అంత విశ్వాసం ఉంటే హరికృష్ణకు ఆ నోట్లు పడకపోతుంది.
హరికృష్ణ గారికి అంత నారో అన్ని ఓట్స్ పడకపోతుండే. ఓకే. అంటే మీ కాడ చాలా క్లియర్ గా ఓట్స్ డివైడ్ అయినాయి, చాలా క్లియర్ గా కనబడుతున్నాయి. అండ్ కాంగ్రెస్ పార్టీ పైన నిజంగా వ్యతిరేకత ఉంటే నరేందర్ రెడ్డి గారు కూడా నోట్స్ పడకపోతుంది. అది ప్యూర్ గా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్. అండ్ చాలా క్లియర్ గా ఏదైతే మేము ఇచ్చిన ఉద్యోగాలు కానివ్వండి, దానికి సంబంధించి ఈరోజు 1వ తారీఖే జీతాలు పడడం కానివ్వండి, ఏదైతే పెండింగ్ లో ఉన్న ఇష్యూస్ ని రిజాల్వ్ చేయడం కానివ్వండి, స్పౌస్ కేసులకు సంబంధించి 317 ఇష్యూస్ ని పరిష్కరించడం కానివ్వండి, అవన్నిటిని కూడా చేయడం జరిగింది. అండ్ మిగతా ఒక 15-20% ఏవైతే ఇష్యూస్ రిజాల్వ్ కాకుంటున్నాయి అవన్నిటిని కూడా పరిష్కరిస్తాం. ఇవన్నీ సమస్యలు కేవలము ఒక రోజో లేదా ఒక నెలనో ఒక సంవత్సరంలో పుట్టిన సమస్యలు కాదు. 10 years కెళ్ళి ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేయకుండా కూడా మొత్తం పేరుకపోయి కనీసం పట్టించుకోకుండా ఈ పరిస్థితి మన రాష్ట్రానికి ఏర్పడ్డది. ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ మేము అన్ని రిజాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. రిజాల్వ్ అయిన వారికి ఈ రోజు ప్రభుత్వం రిజాల్వ్ చేసేది మాదని చెప్పి వారు సానుకూలంగా ఓటేసి ఉంటారు. అదే సంవత్సరం అయినా మా ఇష్యూ రిజాల్వ్ కాలేదు, ఇదేంది అని చెప్పి కొంచెము యాంటీ ఇన్కంపల్సీ ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా ఓటేసి ఉంటారు. దీన్ని పరిగణలోకి తీసుకొని పాజిటివ్ ఉందని చెప్పి భావించడమో లేదా ఓడిపోగానే దీని వల్ల నెగిటివ్ ఉందని చెప్పి భావించడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ లాంటి ఒక బిఎస్పీ పార్టీకి సంబంధించి కావచ్చు, ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా చెప్పుకోవచ్చు. సో అటువంటి వ్యక్తికి అంత ఓట్స్ వచ్చినప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ మీ యంత్రాంగం అంతా, మంత్రులంతా కూడా, ముఖ్యమంత్రి గారు కూడా ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. సో అయినప్పటికీ కూడా ఇంత ఓటు షేర్ ఎందుకు తగ్గింది? అభ్యర్థి విషయంలో ఏమన్నా తప్పుడు అడిగేసిందా కాంగ్రెస్? పార్టీ అభ్యర్థికి సంబంధించి కూడా ఆ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు, పార్టీ అధిష్టానము, పిసిసి అధ్యక్షులు అందరు కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ క్యాండిడేచర్ అనౌన్స్ అయినాక కూడా పార్టీ వ్యవస్థ, యంత్రాంగము జనరల్ గా ఎలక్షన్ ఎట్లయితే కొట్లాడతారో అక్కడ ఉన్న సిస్టమ్ ఆ జిల్లాకి సంబంధించి లేదా ఆ జిల్లాతోటి సంబంధం ఉన్న వ్యక్తుల్ని అక్కడ ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. వాళ్ళు మేము అక్కడ వెళ్ళి పనిచేయడం జరిగింది. సో దానికి సంబంధించిన అవుట్కమ్ ఏదైతుందో ప్రతి ఎలక్షన్ ద్వారా జరిగిన తప్పులు ఏవైతే చూసుకుంటూ ఇంకా ప్రజలు మన నుంచి ఏమి కోరుకుంటారు అనేది నేర్చుకునే ఒక స్వభావం గల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కూడా మేము భారతీయ జనతా పార్టీ లెక్కనో, బీఆర్ఎస్ పార్టీ లెక్కనో, లేదు ఎలక్షన్ లో ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఈ రకంగా ఆ రకంగా వక్రీకరించి మాట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. నిజంగా వాస్తవాల్లోకి పరిగణలోకి తీసుకొని ప్రజలు మా నుంచి ఇంకేమి కోరుకుంటారు, ఎక్కడ అసహనంతో ఉన్నారు, ఇంకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేటి అవన్నిటిని కూడా ఒక్కొక్కటిగా రిజాల్వ్ చేసుకుంటూ వస్తాం. మేము కేవలము ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని, అభివృద్ధిని, మేము ఇచ్చిన సంక్షేమ పథకాలని అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాను ఒక ఆలోచనతోటి, ఒక స్వభావం గల ఒక ఐడియాలజీతో రన్ అయ్యే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా ముఖ్యమంత్రి గారు కూడా అదే విధానంతో రన్ అవుతారు. అండ్ ఈ ఎలక్షన్స్ కి సంబంధించి కూడా అన్ని విధాలుగా మన ఎన్నికల ఎలక్షన్స్ లో సంబంధించి 100% ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఓటర్ ఏ అభిప్రాయానికి వస్తారు, ఓటర్ ఏం నిర్ణయించుకుంటారు, ఓటర్ పర్సెప్షన్ ఏ రకంగా ఉందనేది ఓటర్ డెసిషన్. వచ్చిన డెసిషన్ ని స్వాగతించి నిజంగా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకేమేమి ఇష్యూస్ ని రిజాల్వ్ చేయాలనే ఒక బాధ్యతతోటి పనిచేసే ప్రభుత్వం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.